దూతా మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. సమంత గురించి ఈ మధ్య సోషల్ మీడియాలో టాక్ జోరుగా నడుస్తుంది. ఎవరితోనో దొరికిపోయిందని, ఆమె జీవితంలో ఏదో కొత్త ట్విస్ట్ ఉందని చర్చలు జరుగుతున్నాయి. ఈ విషయం చూస్తే ఒక పాత సినిమా డైలాగ్ గుర్తొస్తుంది. ఎవరైనా దొరికిపోతే అందరూ కలిసి దొరికిపోవాలని ఒక హీరో చెప్పినట్టు సమంత విషయంలో కూడా అలాంటి ఫీల్ కలుగుతుంది. ఆమె ఏదో హింట్ ఇస్తున్నట్టు తన పర్సనల్ లైఫ్ గురించి ఓపెన్గా చెప్పాలనుకుంటూ అనిపిస్తుంది. ఆమె ఒక వీడియోతో మళ్ళీ వైరల్ అవుతుంది. ఈసారి కూడా అదే టాక్. విడాకుల తర్వాత సమంత ఫోకస్ పూర్తిగా బాలీవుడ్ వైపు మళ్ళింది. తెలుగు సినిమాలకు దూరంగా ఉంటూ వెబ్ సిరీస్ల మీదే ఎక్కువ శ్రద్ధ పెడుతుంది. 2 సంవత్సరాల క్రితం విజయ్ దేవరకొండతో ఒక తెలుగు సినిమా చేసిన తర్వాత ఆమె ఇక్కడ కనిపించిన దాదాపు ఆపేసింది. బాలీవుడ్లోనే బిజీగా ఉంటుంది. ఇప్పుడు ఆమె గురించి కొత్త గాసిప్ ఒకటి తెగ వైరల్ అవుతుంది. బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడుమూరితో సమంత రిలేషన్లో ఉందని గుసగుసలు బాగా వినిపిస్తున్నాయి. ఈ రూమర్స్ ఎప్పటి నుంచో నడుస్తుంది, కానీ ఇప్పుడు మరింత జోరందుకుంది. రాజ్ డైరెక్ట్ చేసిన కొన్ని వెబ్ సిరీస్లలో సమంత నటించింది. ఫ్యామిలీ మ్యాన్ 2, సిటాడెల్ లాంటి ప్రాజెక్టులో ఈ డైరెక్టర్తో కలిసి పనిచేసింది. రాజ్తో పాటు మరో తెలుగు డైరెక్టర్ డీకే కూడా ఈ ప్రాజెక్టులో ఉన్నారు. ఈ మధ్యకాలంలో సమంత, రాజ్ ఇద్దరు కలిసి చాలా చోట్ల కనిపిస్తున్నారు. ఒకరోజు పార్టీలో, మరో రోజు స్పోర్ట్స్ ఈవెంట్లో, ఆ తర్వాత ఫ్రెండ్స్ గెట్ టుగెదర్లో, ఇంకోసారి తిరుమల ట్రిప్లో, ఇటీవల ఒకే కారులో ఇద్దరు కలిసి ఉండడం కనిపించారు. తాజాగా ముంబైలోని ఒక జిమ్లో ఇద్దరు ఒకేసారి కనిపించారు. ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు సమంత నటిస్తున్న ఒక కొత్త ప్రాజెక్ట్ను కూడా రాజ్, డీకే ఇద్దరు కలిసి డైరెక్ట్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ పేరు రక్త్ బ్రహ్మాండ్. ఇదంతా చూస్తే సమంత పర్సనల్ లైఫ్ గురించి ఏదో సిగ్నల్ ఇస్తున్నట్టు అనిపిస్తుంది. ఆమె సింగిల్ కాదని, ఎవరితోనో ఉందని చెప్పాలనుకుంటుందా? ఈ విషయంలో ఆమె ఓపెన్గా ఉండటానికి ట్రై చేస్తుందా అన్న డౌట్ వస్తుంది. సోషల్ మీడియాలో ఈ గాసిప్ చూస్తే ఫ్యాన్స్లో కొంతమంది షాక్ అవుతున్నారు. మరికొంతమంది సమంత హ్యాపీగా ఉంటే చాలని అంటున్నారు. ఆమె ఎంచుకున్న కెరియర్ పాత్ కూడా ఆసక్తికరంగా ఉంది. బాలీవుడ్లో వెబ్ సిరీస్లో బిజీగా ఉంటూ తనదైన మార్పు వేస్తుంది. అయితే తెలుగు సినిమాలకు ఎందుకు దూరమైంది? బాలీవుడ్లోనే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి, లేక మరో కారణం ఉందా? ఆమె రిలేషన్ గురించి రూమర్స్ ఎంత నిజమో తెలియదు, కానీ సమంత ఎప్పుడు తన పనితో లైఫ్లో బోల్డ్ డిసిషన్ తీసుకుంటూ వస్తుంది. ఈ జిమ్ వీడియో, పార్టీ ఫోటోలు, ట్రిప్లు ఇంకా అన్ని చూస్తే ఆమె ఏదో కొత్త ఫేజ్లో ఉన్నట్టు కనిపిస్తుంది. ఫ్యాన్స్ మాత్రం ఆమె నెక్స్ట్ స్టెప్ ఏంటో తెలుసుకోవాలని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఈ రూమర్స్ వీడియోతో సమంత మళ్ళీ హైలైట్లోకి వచ్చింది. ఆమె కెరియర్, పర్సనల్ లైఫ్ రెండు సోషల్ మీడియాలోకి హాట్ టాపిక్గా మారాయి. ఈ గాసిప్లో ఎంత నిజం ఉంది? ఆమె నిజంగానే రాజ్తో రిలేషన్లో ఉందా, లేక ఇవన్నీ కేవలం కామన్ ఫ్రెండ్స్తో హ్యాంగ్అవుట్ చేయడమేనా? ఈ ప్రశ్నలకు సమాధానం సమంత నుంచి రావాలి. ఆమె మాత్రం ఈ టాక్ను ఎంజాయ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూతా మీడియా.